అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ దీపావళి విన్నర్ ఎవరనుకుంటున్నారు? 'మిత్రమండలి'యా, 'కే ర్యాంపా' ప్లస్ మనకు తెలుసు కదా! లేదా 'డ్యూడ్' మూవీ. నేను ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ సోది చెప్పకుండా ఒక మూవీని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే 'మిత్రమండలి'. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. ఎందుకంటే దాని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు పెద్దగా. నా ప్రీవియస్ దాని మూవీ రివ్యూ చూడండి మీకే అర్థమైపోతుంది. ఒక సినిమా మొత్తంలో ఒక 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 సాంగు ప్లస్ ఒక 20 మినిట్స్ తప్ప ఇంకేం లేదు చెప్పుకోవడానికి. సో 'మిత్రమండలి' ఎలిమినేట్ చేస్తున్నాను దీంట్లో నుంచి. నెక్స్ట్ 'కిరణ్ అబ్బవరం' ప్లస్ 'డ్యూడ్' తెలుసు కదా! మనకు తెలుసు కదా! ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది కదా! సో తెలుసు కదా ఎలా ఉందని స్టోరీ. డిఫరెంట్ యాంగర్ మేనేజ్‌మెంట్‌తో ఉన్న మూవీ లాగా అనిపించింది. యాక్చువల్లీ ఇదేంటంటే లవ్ ఫెయిల్యూర్స్‌కి ఈ విధంగా చాలా బాగా నచ్చుతుంది. స్టోరీ పరంగా కూడా డిఫరెంట్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 3 మూవీలో మీకు స్టోరీ పరంగా బాగుండాలి, డిఫరెంట్‌గా ఉండాలనుకుంటే మాత్రము ఈ 3 మూవీలో తెలుసు కదా! స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకు. తర్వాత 'డ్యూడ్', లాస్ట్ 'కే ర్యాంప్'. స్టోరీ పరంగా మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే స్టోరీ ఎక్కువ ఉండాలని అనుకుంటారు కదా! అలాంటి వారికి మాక్సిమం తెలుసు కదా! అని కొంచెం డిఫరెంట్ సింపుల్ స్టోరీ బట్ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. తర్వాత 'డ్యూడ్' రొటీన్ ఎక్స్‌పెక్ట్ చేసిందే ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ ఇది మనకి 'కే ర్యాంప్' అది కూడా ఎక్స్‌పెక్టేషన్ స్టోరీ, రొటీన్ స్టోరీ ఉంటుంది. సో అందుకని లైక్ మనకు మూవీ పరంగా, స్టోరీ పరంగా అయితే నేను తెలుసు కదకు హిట్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కామెడీ పరంగా చూసుకుంటే 3 మూవీల్లో కళ్ళు మూసుకొని 'కే ర్యాంప్‌కి' వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా బాగుంది. యాక్చువల్లీ అన్ని మూవీల కంటే ఫుల్ లెంగ్త్ కామెడీ అంటే నాకు 'కే ర్యాంపే' అనిపించింది. సెకండ్ హాఫ్‌లో కొంచెం తగ్గి కొంచెం సెంటిమెంట్లు వచ్చినా గానీ పర్వాలేదు. మిగతా ఓవరాల్‌గా చూసుకుంటే 'కే ర్యాంపే' బెటర్ అనిపించింది. నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్. నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ 'కే ర్యాంప్' ప్లస్ 'డ్యూడ్' మూవీ థర్డ్ వచ్చేసి తెలుసు కదా! ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే తెలుసు కదా కూడా చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్. ఎందుకంటే డిఫరెంట్‌గా కొత్తగా అనిపిస్తుంది. ఇంక ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు అనిపించింది. బట్ యంగ్ కపుల్స్, రీసెంట్‌గా మ్యారేజ్ వీళ్ళందరికి బాగా నచ్చుతుంది అది కూడా. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మ్యూజిక్ పరంగా అయితే 'డ్యూడ్‌కి' ఫస్ట్ పాయింట్ ఇస్తానండి నేను. ఎందుకంటే 'డ్యూడ్‌లో' మ్యూజిక్ మామూలుగా లేదండి. ఓ రేంజ్‌లో ఇచ్చి పడేసిండు మనకి. దాని తర్వాతకి ఇగ తెలుసు కదా! తమన్ గారు ఇచ్చారు సూపర్. దాని తర్వాతకి ఇది. సో మ్యూజిక్ పరంగా అయితే ఫస్ట్ వచ్చేసి మనకి 'డ్యూడ్' అండి. సెకండ్ వచ్చేసి తెలుసు కదా! థర్డ్ వచ్చేసి 'కే ర్యాంప్'. 'కే ర్యాంప్‌లో' ఒక పాట మినహా అంత పెద్దగా ఏమి అనిపించలేదు. సో నెక్స్ట్ కమింగ్ టు ఇంకోటేంటి ఫస్ట్ హాఫ్. ఈ 3 మూవీలో ఫస్ట్ హాఫ్ ఏది బాగుంది అనుకుంటే చెప్తున్నాను గదండీ! ఈ 3 ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకే మూవీస్ లాగా ఉంటే 3 మూవీస్ సూపర్ డూపర్ హిట్ అండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ 3 పార్ట్స్ చాలా బాగా అనిపించాయి. డిఫరెంట్‌గా బాగుంది. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసి ఇగ 'కే ర్యాంప్' కొంచెం బెటర్‌గా అనిపించింది. తర్వాతకి తెలుసు కదా! 'డ్యూడ్' ఓకే. ఓకే. అంతే ఇగ. నెక్స్ట్ కమింగ్ టు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకొచ్చి పర్ఫార్మెన్స్ పరంగా అయితే ముగ్గురు మనకు 'ప్రదీప్ రంగనాథ్' గారు ప్లస్ మనకు 'సిద్దు జొన్నలగడ్డ' గారు ప్లస్ 'కిరణ్ అబ్బవరం' గారు. ముగ్గురు పర్ఫార్మెన్స్‌లో సూపర్ అండి. చాలా మెచ్యూర్డ్‌గా చాలా బాగా చేశారు. అంటే ఆళ్ళ యాక్టింగ్ అంత స్కిల్స్ స్కోప్ బాగుంది. చాలా బాగా తీశారు. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఇవంతా సోదెందుకండి ఓవరాల్‌గా మూవీ రేటింగ్ చూసుకుందాం. నా ఫస్ట్ వచ్చేసి అన్ని విధాలుగా చూసుకుంటే 'కే ర్యాంప్‌కి' నేను ఒక 3.2 వరకు ఇవ్వగలుగుతానండి మూవీకి రేటింగ్. రిమైన్ ఆహ్, 3.1కి వచ్చేసి నేను 'డ్యూడ్‌కి' ఇవ్వగలుగుతాను. 3 రేటింగ్ వచ్చేసి తెలుసు కదా! ఇస్తాను. అంటే నేను ఓవరాల్ కంపేర్ చేయట్లేదండి. ఔట్ ఆఫ్ 5కి ఈ 3 మూవీలు మాత్రమే కంపేర్ చేస్తున్నాను.